హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి అందరికీ. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఇఫ్రా ఫాతిమా ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ స్పైసీగా అండ్ అలాగే సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే మనం ఏ ప్రాసెస్లో చేసుకోవాలనేది చాలామంది అంటూ ఉంటారు. చికెన్ కర్రీ పీసెస్ అనేవి గట్టిగా ఉంటున్నాయని చెప్పేసి మనకి సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని చాప్డ్ ఆనియన్ వేసుకున్నానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటామంట. అండ్ నెక్స్ట్ స్పైసీస్ యాడ్ చేసుకోవాలి. లైక్ చెక్క, లవంగ, ఇలాచి అండ్ అలాగే బిర్యానీ ఆకు. ఫైనల్గా కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకుంటామో ఆ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇదేనండి ఇక్కడ టిప్ మనకి ఏంటంటే, మనం ఈ ఆయిల్లో ఫస్ట్ చికెన్ పీసెస్ని కనుక ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది జ్యూసీగా అండ్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత నేను టొమాటో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు, అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 2-3 టేబుల్ స్పూన్స్. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చూసారా, ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది మనకి జ్యూసీగా అండ్ ఆ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటారా, ఈ పీసెస్ కొంచెం మునిగే వరకు మనకు ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కొంచెం వాటర్, మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. తర్వాత ఆ కుక్కర్ లిడ్ అనేది కవర్ చేసేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వండి. ఆఫ్టర్ 2-3 విజిల్స్ చూసారా, విజిల్ పెట్టేసాం కదా, పెట్టేసిన తర్వాత 2-3 విజిల్స్ తర్వాత చూస్తే మన కర్రీ ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇంకా లేదు, ఇంకా మనకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది చాలండి. అండ్ చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూసారా, పీసెస్ అనేవి ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. నేనైతే ఈ చికెన్ కర్రీలోకి, ఈ సాఫ్ట్ చికెన్ కర్రీలోకి నేను రాగి సంగటి అనేది ప్రిపేర్ చేశాను. రాగి సంగటి అయితే చేయడం నాకు అస్సలు రాదండి. నేనైతే నేర్చుకున్నాను, పర్టికులర్గా మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను. అంటే ఆయన కొంచెం రాగి సంగటి ఇష్టపడతారు కాబట్టి. సో ఈరోజు రాగి సంగటి చేసి ఈ చికెన్ కర్రీని చేశాను అనమాట. ఆ రాగి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చికెన్ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి వాయిస్ ఇవ్వలేనండి, ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. సో నేను రెసిపీస్ ఎలా చేయాలి ఏంటనేది నేను ఇక్కడ టైటిల్స్ పెట్టేసి, నేను మీకు క్లియర్గా టైటిల్ పెట్టేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వాయిస్ ఇవ్వడానికైతే మా ఇంట్లో అస్సలు ఒప్పుకోవట్లేదు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మేబీ ట్రై చేస్తాను వాయిస్ ఇవ్వడానికి. మేబీ ఇన్ కేస్ వాయిస్ ఇవ్వకపోతే మీకు సబ్ టైటిల్స్ మాత్రం క్లియర్గా పెడతాను, ఎలా చేసుకోవాలి ఏంటనేది. మ్యాక్సిమం వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను మాట్లాడే తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.